కృపాసత్య సంపూర్ణుడా, సర్వశక్తిమంతుడా, పునరుద్ధానుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక పర్యాయము ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మరొక అవకాశాన్ని మీ వాక్యాన్ని వినేదానికి మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. ధ్యానించబోయే ఈ వర్తమానంలో మమ్మల్ని మేము పరిశీలించుకునే వారుగా ఉండటకు సహాయం చేయండి. మీరు ఆశించిన రీతిగా మా జీవితం మార్చబడి భూమి మీద మిమ్మల్ని చూపించేటువంటి వారంగాను, ఆయన బాధ్యతలను సరైన విధానంలో నిర్వహించేటువంటి వారంగాను ప్రభా మేము జీవించుటకు మీరే కృప చూపించి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మనం వినబోతూ ఉన్నాం. మామూలుగా మెసేజెస్లో టాపికల్ మెసేజ్, టైపికల్ మెసేజ్ అని రెండు భాగాలు ఉంటాయి. టాపికల్ మెసేజ్ అని అంటే ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశం గురించి మాట్లాడేటువంటి దాన్ని టాపికల్ మెసేజ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రార్థన అనే అంశం తీసుకున్నాం అనుకోండి. ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరికి చేయాలి, ఇలాగా ప్రార్థన గురించినటువంటి విషయాన్ని టాపికల్ మెసేజ్ అని అంటారు. టైపికల్ మెసేజ్ అని అంటే ఏదో ఒక దాన్ని పోల్చి ధ్యానించేటువంటి అంశాన్ని టైపికల్ మెసేజ్ అని అంటారు. మానవ జీవితం గురించి బైబిల్ గ్రంథంలో రకరకాల వాటికి పోలికలు ఉన్నట్టు మనం చూస్తాం. మనుషులు ఆయా సందర్భాల్లో పక్షులను పోల్చి మాట్లాడుతుంటారు, జంతువులను పోల్చి, అలాగనే చెట్లను పోల్చి మాట్లాడబడిన సందర్భాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. తర్వాత వస్తువులను పోల్చి మాట్లాడిన సందర్భం కూడా ఉంటుంది. యేసు ప్రభు మాట్లాడుతూ అంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అంటాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటాడు. అంటే పోలికలు అన్నమాట. అటువంటి వాటిని టైపికల్ మెసేజెస్ అని సహజంగా పిలుస్తూ ఉంటారు. ఈరోజు మనం ఒక టైపికల్ మెసేజ్ అనేటువంటి దాన్ని ధ్యానం చేయబోతున్నాం. దేని గురించి అని అంటే గాడిదను గురించి. ఈరోజు మనకి మట్టల ఆదివారం కదా. ఈ మట్టల ఆదివారంలో ఉదయకాలం ముందు మనం ధ్యానించినటువంటి అంశంలో మనకు ఈ గాడిద అనేటువంటి జంతువు లేక ఒక పశువు మనకు కనపడింది. ఈ న్యూ టెస్టిమెంట్లో యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో జయప్రవేశం చేసినటువంటి సమయంలో ఖచ్చితంగా ఈ గాడిదను గురించి జ్ఞాపకం చేసుకోవడం అనేది ఆనవాయితీ. మరి ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఒక గాడిదను గురించి మనం చూస్తాం. ఒక ప్రత్యేకత దాంట్లో ఉన్నట్టు ఎక్కడది? సంఖ్యాకాండం ఎవరు దేని విషయంలో? బిలాము సందర్భంలో మరి గాడిద మానవ స్వరంతో మాట్లాడిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎప్పుడైనా ఒకసారి. సరే, ఈ రాత్రి మరి యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము జయప్రవేశం చేసినప్పుడు గాడిద పిల్లలను ఆయన ఎక్కి వెళ్ళిన విషయాన్ని ఉదయకాలం మనం చూసాం. సరే, ఈ గాడిద గురించి ఒక 5 విషయాలు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈ గాడిదను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇట్ ఈస్ ఎగ్జాల్టెడ్ బికాస్ ఆఫ్ గాడ్. అంటే దేవుని బట్టి ఈ గాడిదకు ఎంతో ఘనత అనేటువంటిది కలిగింది. చూడండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వాడినటువంటి వస్తువులకు ఎంతో ఘనత కలిగినట్టు మనం చూస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు ఒకసారి ధోనిలో తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ధోనిలో ప్రయాణం చేస్తూ ఉంటే యేసు ప్రభు ఉన్నటువంటి ధోని పైనే గాలులు వీయడం, ఆ అలలు లేవడం, ఆ ధోని మునిగిపోయేటువంటి ప్రమాదానికి రావడం, పిమ్మట యేసు ప్రభు లేచి ఆ గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు అదంతా కూడా నిమ్మలం అయిపోయినట్టుగా కనబడుతుంది. ఆ ధోని గురించి ప్రత్యేకంగా మార్కు తన సువార్తలో రాశాడు. అంటే ఎన్నో ధోనిలు ఉన్నాయి, అయితే ఆ ధోనిల గురించి ప్రత్యేకంగా మార్పు రాయడం జరిగింది. అలాగనే యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు ఆయన సిలువ వేశారు. అంతకుముందు ఎంతో మందిని సిలువ వేశారు, కానీ యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత నుండి సిలువకు ఒక ప్రత్యేకత అనేది కలిగింది. క్రాస్ మెడిటేషన్స్ అని మనం గుడ్ ఫ్రైడే దినాల్లో ధ్యానం చేస్తాం, సిలువ ధ్యానాలు అని. సిలువకు సంబంధించిన పాటలు, సిలువకు సంబంధించిన మాటలు, సిలువ పైన యేసు ప్రభు పలికిన సప్త స్వరాలు, సప్త సూక్తులు, ఎక్కడ చూసినా సిలువ 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 అనేటువంటి దాన్ని ఇటు బైబిల్లో అటు బయట ఎక్కువగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అనేజనులు కూడా యేసు ప్రభు అనగానే వాళ్ళకి ఒక సిలువ దృశ్యం అనేటువంటిది సహజంగా అందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ సిలువకు అంత ఘనత వచ్చింది అని అంటే, ప్రభువు సిలువ వేయబడ్డాడు కాబట్టి ప్రభువును బట్టి సిలువకు అంత గొప్ప ఘనత అనేది కలిగింది. అలాగే ప్రభు చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని తీసుకెళ్లి సమాధి చేశారు. 3వ రోజు ప్రభు సమాధిలో నుంచి బయటకు వచ్చేసాడు. అయితే ఆ సమాధి రాయి ఇప్పటికీ తెరవబడినటువంటి సమాధిలాగానే యెరూషలేములో మనం చూస్తాం. ఏది సుమారు 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ సంఘటన ఇప్పటికీ తెరవబడినటువంటి సమాధిని చూపిస్తానే. చాలా వరకు పిల్గ్రిమ్స్ యాత్రికులు యెరూషలేముకు వెళ్తే ఖచ్చితంగా యేసు ప్రభు యొక్క సమాధిని, ఆ తెరవబడినటువంటి సమాధిని విజిట్ చేసి వస్తూ ఉంటారు. ఎందుకు ఆ సమాధికి అంత ఘనత వచ్చింది అంటే, ఆ సమాధిలోనే యేసుక్రీస్తు ప్రభువు పెట్టబడ్డాడు. బికాస్ ఆఫ్ జీసస్ ద టోమ్ వాజ్ ఎగ్జాల్టెడ్. ప్రభువును బట్టి ఆ సమాధికి అంత ఘనత అనేటువంటిది కలిగింది. పిల్లలు, మరి గాడిద గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా భాగాల్లో యెరూషలేముకు జయప్రవేశం, యేసు ప్రభు యెరూషలేముకు జయప్రవేశం చేసిన సందర్భంలో ఖచ్చితంగా ఈ గాడిద గురించి మాట్లాడుతున్నాడు. సో ద డాంకీ హ్యాస్ బీన్ ఎగ్జాల్టెడ్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆ గాడిదకు అంత ఘనత అనేటువంటిది కలిగింది. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచన చేయాలి. ఏంటి అని అంటే, వాస్తవానికి ప్రభువు ఆ గాడిదను వాడుకోకపోయినట్లయితే ఆ గాడిదను అసలు ఎవరు పట్టించుకునేవాడు కాదు. అసలు దాని గురించినటువంటి దాఖలే ఉండుండేది కాదు. దాని గురించి బైబిల్లో చెప్పబడి ఉండేది కాదు. దాని గురించి రాత్రి మళ్ళీ మనం మాట్లాడుకునేవాళ్ళం కాదు. కాబట్టి గాడిదకి ఘనత ఎలాగొచ్చింది అంటే, యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఘనత అనేది కలిగింది. ఇది మనకు నేర్పించే పాఠం ఏంటి అని అంటే, దేవుడు మనతో ఉన్నప్పుడు మనం హెచ్చించబడేటువంటి వారిగా ఉంటాం. ఇఫ్ గాడ్ ఈస్ విత్ us, or when God is with us, we will be the people who will be exalted. దేవుడు మనతో ఉన్నప్పుడు మనము హెచ్చింపబడేటువంటి వారిగా ఉంటాం. దేవుడు మనతో ఉన్నప్పుడు మన జీవితంలో ఒక ఘనత అనేటువంటి దాన్ని పొందుకుంటాము. ప్రియులారా, ఇలా ఎంతోమంది బైబిల్లో మనకు కనిపిస్తారు. అంటే దేవుడు వారితో ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా హెచ్చింపబడ్డారు అన్న విషయాలు అటు ఓల్డ్ టెస్టిమెంట్లో ఇటు న్యూ టెస్టిమెంట్లో కూడా మనం సహజంగా చూస్తాం. ఒక వ్యక్తిని పరిశీలిద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 19వ వచనం చదవండి.
ఆ, ఉమ్, ఆ, ఉమ్, పిల్లలు ఇక్కడ పోతీఫరు గురించి మనం చదువుతా ఉన్నాం. పోతీఫరు ఏం చేశాడంటే భార్య మాట విని యోసేపును బంధించి చెరసాలలో వేయించాడు. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి, చాలు, యోసేపును తీసుకెళ్లి చెరసాలలో పడేశాడు. అయితే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. గాడ్ వాస్ విత్ జోసెఫ్ ఈవెన్ ఇన్ ప్రిజన్. చెరసాలలో సహితము దేవుడు యోసేపుతో కూడా ఉన్నాడు. యోసేపుకు దేవుడు ఉన్నందువలన, లేక యోసేపుతో దేవుడు ఉన్నందువలన అదే ఐగుప్తు దేశంలో యోసేపు బహుగా హెచ్చించబడ్డాడు ప్రియ. చూడండి, అదే ఆదికాండం 41వ అధ్యాయము, ఆదికాండం 41వ అధ్యాయము 42వ వచనం చదువుకున్నాం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించను. చూసారా? మరి అంతగా యోసేపు ఐగుప్తు దేశంలో హెచ్చింపబడేదానికి కేవలం కారణం ఎవరు అంటే దేవుడే. దేవుడు యోసేపుతో కూడా ఉన్నందువలన యోసేపుకు అంత హెచ్చింపు అనేటువంటిది కలిగింది. రాజు తర్వాత రాజులాగా యోసేపు ఐగుప్తు దేశంలో హెచ్చింపబడ్డాడు ప్రియ. అంతవరకు యోసేపు ఎవరో మనకు తెలియదు జనాలకి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి యోసేపుల గురించి అంత తెలియదు. అయితే ఎప్పుడైతే యోసేపు హెచ్చింపబడ్డాడో వెంటనే ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా యోసేపు తెలియపడ్డాడు. అంతగా దేవుడు యోసేపును హెచ్చించాడు. ఈ తెలియబడని గాడిదను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వాడుకున్నాడో, ఆ గాడిద ఏ విధంగా ప్రజలందరికీ తెలియపరచబడిందో ఆ రీతిగా తెలియబడినటువంటి యోసేపుకు దేవుడు తోడుగా ఉండటం వలన ఐగుప్తు దేశం అంతటికి యోసేపు ఎవరు అనేది తెలియపరచబడింది. అటువంటి ఎగ్జాల్టేషన్, ఆ హెచ్చింపు దేవుడు యోసేపుకు అనుగ్రహించాడు. ఇంకా చాలా మందిని బైబిల్లో అటువంటి వారిని మనము చూడగలుగుతాం. రెండవదిగా ఈ గాడిదల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇట్ వాస్ ఇన్ బౌండ్ స్టేజ్. ఇది కట్టబడినటువంటి స్థితిలో ఉంది పిల్లలు. చూడండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 4వ వచనం. కట్టబడి ఉన్న గాడిద పిల్లను చాలు. కట్టబడి ఉన్న గాడిద పిల్ల. ఈ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లను యేసుక్రీస్తు ప్రభు విప్పి తన యొద్దకు తీసుకొని వచ్చేలా చేశాడు. కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లకి ఒక విడుదల అనేటువంటిది ప్రభువును బట్టి కలిగింది ప్రియ. ఈ బైండింగ్ స్టేజ్ అనేటువంటిది చాలా భయంకరం. ప్రజల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రజలు రకరకాల బంధకాల చేత కట్టబడి ఉంటారు. చూడు, సామెతల గ్రంథం 5వ అధ్యాయము, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. దుష్టుని దోషములు వారిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల చేత వలన
వాడును, పాప పాశముల చేత వలన బంధింపబడును. దుష్టుని దోషము వాని చిక్కులు పెట్టును, వాడు తన పాప పాశముల చేత బంధింపబడును. పాశం అంటే ఏంటి? పాశములు అంటే ఏంటి? పాశములు అంటే గొలుసులు అని అర్థం. పాప పాశముల చేత బంధించబడి ఉంటాడట. ఒక రకంగా చెప్పాలంటే మానవ జాతి అంతా కూడా పాపం చేత బంధించబడి ఉంది, సంఖ్యలు వేయబడి ఉన్నాయి మానవ జాతికి. బైబిల్ ఒక మాట మనం చూస్తాం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తారు. సో ఎవ్రీ మ్యాన్ ఆర్ ఉమెన్ ఈజ్ బౌండ్ ఆర్ హ్యాస్ బీన్ బౌండ్ బై సిన్ఫుల్ నేచర్. ప్రతి మనిషి పాపము యొక్క బంధకము చేత బంధించబడి రకరకాల పాపములు, రకరకాల దోషములు, రకరకాల అతిక్రమములు. పాపములో వివిధ రకాలైనటువంటివి ఉంటాయి. వివిధ రకాల పాపముల చేత మనుషులు బంధించబడి ఉన్నారు. లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుకుందాం. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఏమంటున్నాడు? ఈ కట్ల నుండి, కట్లంటే ఆమె కట్టేస్తున్నారు. ఎవరైనా కంటికి కనిపించే కట్లు అవి. ఈ పాప పార్శ్వములు అనేవి కంటికి కనిపించవు. ఈ సైతాన్ని కట్టినటువంటి కట్లు కూడా కంటికి కనిపించవు. ప్రియ విడిపింప తగద. 18 సంవత్సరాల నుంచి సైతాన్ని బంధించేశాడు. ఆ సైతాన్ యొక్క బంధకాల్లో నుండి యేసుక్రీస్తు ప్రభు ఆమెను విడిపించాడు. డెవిల్ స్కీమ్స్, సైతాన్ యొక్క తంత్రాలు, సైతాన్ యొక్క కార్యాలు, చాతుబడి శక్తులు, దయ్యపు శక్తులు, అపవిత్రాత్మ శక్తులు, రకరకాల దురాత్మల చేత ఎంతో మంది లోకంలో బంధించబడి ఉన్నారు. రకరకాల మూఢనమ్మకాల చేత ఎంతో మంది బంధించబడి ఉన్నారు. రకరకాల అంధకార శక్తుల చేత లోకంలో ఎంతో మంది బంధించబడి ఉన్నారు. ఒక పక్క పాపపు బంధకాలు అయితే మరొక పక్క అపవాది యొక్క బంధకాలు. ఈ కట్టబడినటువంటి స్థితిలో ఉన్న మానవాళిని విడిపించేదానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. పాపముల నుండి విడుదల, సైతాను యొక్క బంధకాల్లో నుండి విడుదల. పాపము నుండి విడుదల అనేది రాకపోతే పాపానికి మనిషి పైన అధికారం ఉంటుంది. ఆ పాపం అతను చేశాడు కనుక సైతానుకు కూడా ఆ మనిషి పైన అధికారం ఉంటుంది. గుర్తుపెట్టు, ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ వ్యక్తి పైన పాపానికి అధికారం ఉంటుంది, సైతానుకు కూడా అధికారం. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము ద్వారా లేక శిలువలో ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా ఏం చేశాడో విడిపించేశాడు. మన పాపముల నుండి విడిపించిన వానికి అనే మాటలు అక్కడ మనం చదువుతాం. ఈ కట్టబడిన స్థితిలో ఉన్నటువంటి ఆ గాడిద పిల్లను ప్రభు ఏ విధంగా విడిపించాడో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మానవులను ప్రభు తన రక్తము ద్వారా విడిపించాడు. Redemption that God has sanctioned is for everyone, but the person who receives it will indulge it. ప్రియులారా, ఈ విమోచనం అనేటువంటిది దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు. ఎవరైతే దాన్ని తీసుకుంటారో
వాళ్ళే దాన్ని అనుభవిస్తారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విమోచనం అనేటువంటిది అందరికీ ఉంది, కానీ ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో, తీసుకుంటారో వాళ్ళే దాన్ని అనుభవిస్తారు. కట్టబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవ జాతిని విడుదల చేసేదానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో తన రక్తాన్ని చిందించారు. ఇంకా ఈ గాడిదల గురించి మనం ఆలోచన చేస్తే, ప్రభు దాని గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఏ మనుష్యుడు దాని మీద ఎన్నడూ కూర్చుందా. ఆ గాడిద ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉంది పిల్లలు. ఈ గాడిద పైన ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చోడు. ఎవరైనా ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నారా అనే ప్రశ్న వేస్తే జవాబు ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ఆయన మాత్రమే దానిపైన కూర్చున్నాడు. నో వన్ వాస్, ఎవరు కూడా దాని మీద కూర్చోలేదు ప్రియాలు. ఉదయకాలంలో మనం చూసాం సంఖ్యాకాండంలో మరి ప్రత్యేకమైనటువంటి విధానంలో పశువులను దేవుని కొరకు ప్రత్యేకించేవారు. ఒక ప్రత్యేకత అనేటువంటిది చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 2వ వచనం. కళంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియు నైనా ఎర్రని పెయ్యను. చాలా కాడి మోయనిది, ఎప్పుడు కాడి మోయనిది, మచ్చలేనటువంటిది, నిష్కలంకమైనటువంటిది, దాన్ని దేవునికి బలిగా తీసుకొచ్చాడు. అంటే ఆ పశువుల ఒక ప్రత్యేకత అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. గాడ్ హ్యాస్ చోజన్ us out of the world. దేవుడు మనలను కూడా లోకంలో నుండి ఏర్పరచుకున్నాడు. చూడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకున్నాను. I have chosen you out of the world. You are not of the world, as I am not the world. నేను లోక సంబంధిని కానట్టు మీరు లోక సంబంధులు కాను. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను. ఇలా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనలో ఒక ప్రత్యేకత అనేటువంటిది కనపడాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే తన కోసం ప్రత్యేకపరచుకున్నాడు. సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి వారిని తనకు సొత్తుగా చేసుకున్నాడు. God wants to see a differentiation in his people, in his children. తన ప్రజల పట్ల, తన బిడ్డల విషయంలో దేవుడు ఒక ప్రత్యేకతను చూడాలనుకుంటా ఉన్నాడు. అందుకే ప్రభువు ఏమని చెప్పాడంటే,
యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద సాల్ట్ ఆన్ ది ఎర్త్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆ ప్రత్యేకత మనలో కనబడాలి ప్రియులారా. లోకం మనలో ఆ ప్రత్యేకతను చూడాలి. కానీ నేటి దినాల్లో మన భక్తి జీవితం ఎలాగుంది అంటే ఏ గాలికి ఆ సాపలాగా. ఏ గాలికి ఆ సాప అంటే సంఘంలో ఉంటే సంఘ బిడ్డలాగా, బయటికి వెళ్తే బయట బిడ్డలాగా, లోకంలో ఉంటే లోక సంబంధిగా, సంఘంలో ఉంటే సంఘ సంబంధిగా, సంఘంలో ఉంటే విశ్వాసిగా, బయటికి వెళ్తే అవిశ్వాసిగా. వాక్యం ఏమని సెలవిస్తుందంటే విశ్వాసులకు అవిశ్వాసులతో జోడెక్కడ. God wants to see a separation, a differentiation in his children, in his people. దేవుడు తన ప్రజల్లో, తన బిడ్డల్లో ఒక ప్రత్యేకత చూడాలనుకుంటున్నాడు అప్పుడు. కాబట్టి ఆ ప్రత్యేకత అనేటువంటిది మనం కలిగి ఉన్నాం. డబ్బుకు అమ్ముడు పోయే వాళ్ళంగా కాకుండా, పాపానికి బానిసలయ్యే వాళ్ళంగా కాకుండా, లోకంతో కలిసిపోయేటువంటి వాళ్ళంగా ఉండకుండా, అన్నిటికీ రాజీ పడేటువంటి వాళ్ళంగా కాకుండా, ఒక సపరేషన్, ఒక ప్రత్యేకత మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజర్ హయాంలో ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఏంటి ఆజ్ఞ అంటే రాజు నిలువబెట్టినటువంటి ఆ బొమ్మకు తప్ప ఇక దేనికి కూడా పూజించకూడదు, నమస్కరించకూడదు, ప్రార్థించకూడదు. అది ఆజ్ఞ. అది ఆజ్ఞ. అందరూ కూడా సాగిలు పడుతూ ఉన్నారు. నలుగురు మాత్రం వేరుగా ఉన్నారు. ఎవరా నలుగురు? శద్రకు, మేషకు, అబేద్నెగో. అందరూ కలిసిపోతూ ఉన్నారు, అందరూ రాజీ పడిపోతూ ఉన్నారు. రాజు శాసనానికి అందరూ భయపడుతూ ఉన్నారు, రాజు శాసనానికి అందరూ విధేయత చూపిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రము ప్రత్యేకంగా. ఒకసారి ఆ దృశ్యాన్ని ఇమాజిన్ చేయండి. 1,00,000 మంది ఉన్నారనుకోండి. అక్కడ 1,00,000 మంది ఆ ఇమేజ్ ఎదుట, ఆ విగ్రహం ఎదుట అలాగా సాగిల పడిపోయి ఉంటే, ఒక నలుగురు నిలబడి ఉంటే ఎలా ఉంటుంది? అందరూ తల వంచి అలాగ సాష్టాంగపడి ఉంటే, నలుగురు మాత్రం అలాగ నిలబడి చూస్తూ ఉన్నారు అనుకోండి, లేకపోతే నిలబడి ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది ఆ దృశ్యం? దట్ ఈస్ కాల్డ్ ఏ సపరేషన్, ఐసోలేషన్. ఒక ప్రత్యేకతను వాడు కలిగి ఉన్నారు పిల్లలు. వారు ఆ బబులోను సామ్రాజ్యంలో కలిగి ఉన్నటువంటి ప్రత్యేకత, వారు సేవించేటువంటి దేవుడు ఎవరో అన్నది బబులోను సామ్రాజ్యం అంతటికి కూడా తెలియజేసింది. కాబట్టి ఆ ప్రత్యేకత అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. డెడికేటెడ్ టు గాడ్. సమూయేలుని తన తల్లి అయినటువంటి హన్న దేవునికి ప్రతిష్ఠించింది. ఆ బిడ్డ ప్రత్యేకింపబడినటువంటి వాడు. ఆ బిడ్డ ఆల్కహాల్ సేవించకూడదు, ఆ బిడ్డ నాజీరు చేయబడకూడదు, ఆ బిడ్డ దేవుని సన్నిధిలో ఏఫోదును ధరించుకొని దేవునికి పరిచర్య చేయాలి. మరి ఆనాటి అక్కడున్నటువంటి యాజకులు ఎలా ఉన్నారు అంటే, ఏలీ కుమారు ఉన్నారు, హోప్ని, ఫీనెహాసు. వాళ్ళు దారి తప్పినటువంటి యవనస్తులు. వారి మధ్యనే పెరిగాడు సమూయేలు, కానీ వారిలాగా జీవించలేదు. He was separated himself for sake of God. దేవుని కొరకు తను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ ప్రత్యేకత అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. జీవించే కొంతకాలమైన ఆ ప్రత్యేకత కలిగి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అందరితో పాటు రాజీ పడిపోయి, వాడు తాగుతున్నాడు కదా నేనెందుకు తాగకూడదని తాగేవాడిగా ఉంటాం. వాడు అపవిత్రమైన దృశ్యాలు చూస్తున్నాడు కదా, సినిమాలు చూస్తున్నాడు కదా నేనెందుకు చూడకూడదని సినిమాలు చూసేవాడిగా ఉంటూ, వాడు మందిరానికి వచ్చేవాడే లోక సంబంధిగా ఉన్నాడు ఆమె, కాబట్టి నేనెందుకు అలా ఉండకూడదని ఆమెలాగా ఉంటాను.
అలాగ జీవించడం అనేది ఎవరు ఎలాగ జీవించినా విశ్వాసగానే జీవించాలి. ఇంకా ఈ గాడిదల గురించి మనం ఆలోచన చేసినప్పుడు దీనికి ఒక టైటిల్ మనం చూస్తాం ప్రియులరా. దీనికి ఒక టైటిల్ ఇవ్వబడింది. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. 21:5. భారవాహక పశుపిల్ల, భారవాహక. ఈ గాడిదకు ఒక పేరు ఇక్కడ చెప్పబడతా ఉంది పిల్లల. భారవాహక అంటే అర్థం ఏంటంటే భారాన్ని వహించేటువంటిది, లేక భారాన్ని మోసేటువంటిది, బరువులు మోసేటువంటి జీవి లేక జంతువు. మరి అంతకుముందు రోజుల్లో ఈ గాడిదల గురించి అక్కడక్కడ మనం గమనించినప్పుడు, ఇప్పుడు ఈ బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు కదా, చాకలి వాళ్ళు అంటారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద పెద్ద మూటలు గాడిదల మీద పెట్టుకొని చాకిరేవుకు తీసుకెళ్ళేవాళ్ళు. ఏమైనా ఐడియా ఉందా? చాకిరేవుకు తీసుకెళ్ళి అక్కడ బట్టలంతా ఉతుక్కొని ఆ తర్వాత మళ్ళీ గాడిద మీద తీసుకొని ఇంటికి తెచ్చుకునేవాళ్ళు. అంటే బరువు అంతా తీసుకెళ్ళి దాని మీద పెట్టి దాని చేత పంపించేవాడు. అంతకు ముందు రోజుల్లో కల్లుప్పు అమ్మేవాడు. కల్లుప్పు అమ్మేవాడు, సాల్ట్ కాదు, కల్లుప్పు. ఈ కల్లుప్పు అమ్మేటువంటి వాళ్ళు కూడా దాని మీద ఒక మూట వేసేసి, ఒక బస్తా ఉప్పు వేసేసి వీధుల్లో పడి అమ్ముకుంటూ తిరిగేవాడు. అంటే గాడిదలను ఆయా విధాలుగా ఉపయోగించుకునేవాళ్ళు. గడ్డి దాని మీద వేసి తీసుకెళ్తూ ఉండేవాడు, నీటిని దాని మీద పెట్టి తీసుకుని వెళ్ళేవాడు. కొన్నిసార్లు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు కూడా వాటి మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళేవాడు. అంతకు ముందు రోజుల్లో ఇప్పుడున్నటువంటి రవాణా సౌకర్యం ఆ రోజుల్లో లేదు కాబట్టి ఒంటెలను, గాడిదలను, గుర్రాలను, ఏనుగులను వాడుకుంటా ఉండేవాడు. ఇక్కడ ఈ గాడిద గురించి ఏమని చూస్తున్నామంటే భారవాహక అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంది పిల్లలు. అంటే ఇది భారము వహించేటువంటి లేక భరించేటువంటి ఒక పశువులాగా మనకు కనబడుతూ ఉంది. సహజంగా ఈ భారము అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు విశ్వాస జీవితంలో 2 రకాల భారములు అనేటువంటివి ఉంటాయి. ప్రతి విశ్వాసికి 2 రకాల భారములు అనేటువంటివి ఉంటాయి పిల్లలు. ఒకటి భౌతిక సంబంధమైనటువంటి భారం, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి భారము. ఈ భౌతిక సంబంధమైనటువంటి భారము అనేది ఎలాంటిది అని అంటే, భౌతిక సంబంధమైనటువంటి భారంలో బాధ్యతలు ఉంటాయి. ఈరోజు మనం పనిచేస్తున్నాము అంటే మనం ఏదో ఊరికే పని చేయట్లా, ఆ పని వెనక ఎన్నో బాధ్యతలు అనేటువంటివి మనకు ఉన్నాయి. ఆ బాధ్యతలను చక్కగా నిర్వహించేటువంటి దాని కొరకు we have different kinds of professions to perform or to relieve that kind of a burden, family burden. అది కుటుంబ భారమైన, వ్యక్తిగత భారమైన, అది ఏదైనప్పటికీ సరే పిల్లలు, ఈ భారంలో బాధ్యతలు అనేటువంటివి దాగి ఉన్నాయి. భౌతిక జీవితంలో ఉన్నటువంటి బర్డన్స్, బాధ్యతలు, ఇది జ్ఞాపకం చేస్తాం. బాధ్యతలను మనం డివైడ్ చేసినప్పుడు, బాధ్యతలు అనేటువంటిది మనం విభాగించినప్పుడు వివిధ రకాల బాధ్యతలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ బాధ్యత ఏంటి? చదువుకోవాలి, తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు వినాలి. అది ఒక రెస్పాన్సిబిలిటీ. అలాగనే భర్త పట్ల భార్యకు ఒక బాధ్యత, భార్య పట్ల భర్తకు ఒక బాధ్యత. మనం పనిచేస్తున్నటువంటి స్థలాల్లో పై అధికారులు ఉంటారు. ఆ పనిలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్, కొన్ని బాధ్యతలు
పిల్లరా, ఈ భారం అనేటువంటి దాంట్లో బాధ్యతలు అనేటువంటివి ఉంటాయి. వాటిని మనం చక్కగా నెరవేర్చేటువంటి వారంగా ఉండాలి. ఈ గాడిద ఎలాంటిది అంటే చూడండి, అది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారికి వేరుకరంగా ఉంటుంది, లాభసాధనంగా ఉంటుంది, వేరుకరంగా ఉంటుంది. గాడిద యొక్క పాలను గురించి మనం ఆలోచన చేస్తే ఆ పాలకు చాలా విలువ ఉంటాయి పిల్లలు. ఎందుకు అంటే దాంట్లో ఫ్యాట్స్, యాసిడ్స్ అనేటువంటివి ఉంటాయి. గాడిదలో ఉండేటువంటి ఆ ఫ్యాట్ యాసిడ్స్ లేక పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు ఇవి మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని సమకూర్చేటువంటివిగా ఉంటాయి. ఎగ్జిమా, తర్వాత సోరియాసిస్, మొటిమలు, చర్మ వ్యాధులకు ఈ గాడిద పాలు అనేటువంటివి సహజంగా వాడతాం. దాన్ని గాడిదలను పెట్టుకొని బ్రతికేటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అంటే అది ఒక ప్రయోజనకరమైనటువంటి స్థితిలో లేక యజమానులకు ప్రయోజనకరమైనటువంటి స్థితిలో అవి ఉంటూ ఉంటాయి. మనం ఓల్డ్ టెస్టిమెంట్ చదివినట్లయితే ఒక మాట చూడండి, ఆదికాండం 45వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 45:23. పంపాను. ప్రియుల, ఒక ప్రయోజనకరమైనటువంటి స్థితిలో గాడిదలు వాడపడుతూ ఉన్నాయి. ఈ ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తాయి. ప్రియుల, మనం ఎవరి దగ్గర అయితే ఉన్నామో వారికి ప్రయోజనకరంగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా ఉండాలి, భార్య భర్తకు ప్రయోజనకరంగా ఉండాలి, భర్త భార్యకు ప్రయోజనకరంగా ఉండాలి, పనిచేసేటువంటి వాళ్ళు పై అధికారులకు ప్రయోజనకరంగా ఉండాలి, పై అధికారులు పనిచేసేటువంటి వారికి ప్రయోజనకరంగా. ఇవన్నీ భౌతిక సంబంధమైనటువంటి బాధ్యతలు. భారవాహిక అనేటువంటి దాంట్లో భారము భరించేటువంటి దాని గురించిన విషయంలో ఈ ఫిజికల్ బర్డన్స్ అనేటువంటివి, రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి ఉన్నాయి. పోతే విశ్వాస జీవితంలో ఉన్నటువంటి ఇంకొక బర్డన్ ఏంటి అని అంటే స్పిరిచువల్ బర్డన్, అంటే ఆత్మ సంబంధమైనటువంటి భారము. ఈ ఆత్మ సంబంధమైనటువంటి భారం ఎలాంటిది అంటే నేను ప్రభువు కోసం జీవించాలి, నేను బాగా ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి, నేను బైబిల్ బాగా చదివేటువంటి వ్యక్తిగా ఉండాలి. దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ బర్డన్. నేను దేవుళ్ళలో బాగా ఎదగాలి, అనేక విషయాలు నేను పడిపోతా ఉన్నాను కాబట్టి దేవుళ్ళలో బాగా ఎదగాలి. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. 7:18. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలగట్లేదు. అర్థమైంది ఆ వాక్యం? మేలైనది చేయాలనేటువంటి కోరిక నాకు ఉంది, కానీ చేసేదానికి నాకు శక్తి చాలట్లేదు. ఈరోజు మన స్పిరిచువల్, మన ఆత్మ సంబంధమైన పరిస్థితి అలాగే ఉంది పిల్లలు. మనం ఎన్నోసార్లు దేవుని కొరకు జీవించాలనుకుంటున్నాం, కానీ జీవించలేకపోతున్నాం. దేవునిలో ఎంతగానో ఎదగాలనుకుంటున్నాం, కానీ ఎదగలేకపోతా ఉన్నాం. ఇది ఒక భారం మనకి, ఇది ఒక భారం. నేను బాగా ప్రార్థన చేసుకోవాలి అనుకుంటాం, కానీ ప్రార్థన చేసుకోవాలి. దేవునిలో ఎదగాలనేటువంటి తపన, ప్రయాస, కానీ ఎదగలేనటువంటి స్థితి. ఇది ఒక భారం పిల్లల. నిజమైనటువంటి విశ్వాసకి
ఎక్కడైనా జారిపోయాడు అనుకోండి, లేదా కాని మాట నోట్లో నుంచి వచ్చింది అనుకోండి, ఎంత వేదన అనుభవిస్తాడో తెలుసా, ఎంత బాధ అనుభవిస్తాడో తెలుసా. అయ్యో, మాట్లాడకుండాల్సినటువంటి మాట మాట్లాడాను, అయ్యో చూడకుండా ఉండాల్సినటువంటి దృశ్యాన్ని నేను చూశానే, చేయకుండా ఉండాల్సినటువంటి పనిని నేను చేశానే అని పరితపించిపోతాడు. ప్రియ 3 సార్లు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని పేతురు అబద్ధం చెప్పేసిన తర్వాత కోడి కూసింది. ప్రభు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. వాటిని గుర్తు చేసుకుంటూ సంతాపపడి ఏడుస్తానే. బైబిల్లో ఒక్కసారే దాని గురించి మనం చదువుతాం ప్రియారా, కానీ హిస్టరీలోకి వెళ్తే, చరిత్రలోకి వెళ్తే కొద్దిమంది ఏమంటారో తెలుసా, పేతురు బ్రతికినంత కాలము కోడి ఎప్పుడు కూసినా కూడా సంతాపపడేవాడట. చరిత్రలో అంటారు ఆయన గురించి. బైబిల్లో ఒకసారి మనం చూస్తాం, పేతురు కోడి ఎప్పుడు కూర్చున్నా కూడా ఏ జ్ఞాపకం చేసుకుంటూ తన జీవితంలో బాధపడతా ఉండేవాడట. అంత బాధ. ఇర్మియా దేవుని సన్నిధిలో ఏడుస్తా ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ఇర్మియాకు ఒక పేరుంది, ఏంటి చెప్పండి? విలపించు ప్రవక్త, వేలింగ్ ప్రాఫెట్. అందుకే విలాప వాక్యాలు రాశాడు. దేనికోసం అతనికి భారం ఉండేది అంటే, నశించిపోతున్నటువంటి తన జనుల కొరకు భారం ఉండేది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. 9:16. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇక్కడ పౌరుల గురించి చూస్తాం. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి. భారావాహికలు పశుపిల్ల, భారాన్ని మోసేటువంటి పశుపిల్ల. ప్రియ విశ్వాస జీవితంలో ఇటువంటి భారాలు అనేటువంటివి ఉంటాయి. భౌతిక జీవితంలో భారాలు ఉంటాయి. ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతంగా తాను దేవుణ్ణి ఎదగలేకపోతున్నానేటువంటి భారం అనేది ఉంటుంది. ఇతరులకు సువార్త ప్రకటించలేకపోతున్నానే, ఇదిగో మా బంధువులు నశించిపోతున్నారు, నా స్నేహితులు నశించిపోతా ఉన్నారు, నాకు సంబంధించినటువంటి వాళ్ళు నశించిపోతున్నారే. ఆ భారము, ఆ బాధ, ఆ వేదన ఒక నిజ విశ్వాసి హృదయంలో ఎప్పుడు రగులుతున్న మంటలాగా ఉంటుంది. ప్రియ, మండుతున్న అగ్ని జ్వాలలాగా ఉంటుంది. అది లోపల కాల్చేస్తూ ఉంటుంది. అయ్యో, ఈ వ్యక్తి చనిపోతే దాని పరిస్థితి ఏంటి, ఈమె చనిపోతే పరిస్థితి ఏంటి, నా కళ్ళ ముందు తిరిగినటువంటి వ్యక్తి, నాతో సహవాసం చేసినటువంటి వ్యక్తి, నా భార్యగా ఉన్నటువంటి వ్యక్తి, నా భర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా మారు మనసు పొందలేదే, ఇంకా రక్షణ పొందలేదే. ఆ వేదన లోపల అగ్నిలాగా కాలుస్తూ ఉంటుంది. ప్రియులారా, we can't bear such kind of burden. ఆ బాధ మనం భరించలేం, ఆ పెయిన్ మనం భరించలేం. ఆ పెయిన్ మనకు లేకపోతే we are in death stage, మనం మరణ స్థితిలో ఉన్నాము అని అర్థం. స్పర్శ లేనటువంటి జీవితాలు జీవిస్తున్నావన్న పేరు నీకు ఉన్నది, కానీ నీవు మృతుడవే. యు ఆర్ ద డెడ్ పర్సన్. నీవు మృతుడవే. ఈ భారం అనేటువంటిది చాలా ప్రాముఖ్యత. ఒకవేళ లేకపోతే దానికోసం ప్రార్థన చేయాలి. అప్ టు ద ఎండ్ వీఆర్ లెర్నర్స్. చివరి వరకు మనం నేర్చుకోవాల్సినటువంటి వారమే. ఎన్నో విషయాల్లో పడిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం, కానీ మళ్ళీ అక్కడి నుంచి లేయాలి.
మళ్ళీ అక్కడి నుంచి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి, దేవునిలో బలపరుచుకోవాలి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను అనే స్థితి రావాలి. అది చివరిగా ఐదవదిగా ఈ గాడిదల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇట్ షోస్ జీసస్ ఇన్ డిఫరెంట్ ఇమేజెస్. ఈ గాడిద పిల్ల లేక గాడిద యేసుక్రీస్తును వివిధ రకాలుగా చూపించింది. ఎలా చూపించింది అంటే చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయము, జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నీ రాజు నీతి పరుడునై రక్షణ గలవాడును దీనుడునై, చాలు, నీతి పరుడట, రాజట, నీతి పరుడట, రక్షణ గలవాడు, దీనుడు. 4 ఇమేజెస్ అక్కడ మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువులో 4 ఇమేజెస్ మనకు కనబడుతూ ఉన్నాయి, 4 రూపాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి, ఆయన రాజుగా కనిపిస్తున్నాడు. రెండవదిగా ఆయన నీతిపరుడుగా కనిపిస్తున్నాడు. మూడవదిగా ఆయన దీనుడిగా కనిపిస్తున్నాడు. నాలుగవదిగా రక్షకుడిగా కనిపిస్తున్నాడు. సో దిస్ donkey shows God or Jesus in 4 ways. ఈ గాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు 4 రూపాల్లో కనబడతా ఉన్నాడు. దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, యేసుక్రీస్తు ఎవరో అనేది లోకానికి చూపించాల్సినటువంటి బాధ్యత సంఘంపై ఉంది. సంఘము లేక మనము యేసుక్రీస్తును లోకానికి చూపించాలి. ఆయన రాజుగా చూపించాలి, ఆయన రక్షకుడిగా చూపించాలి, ఆయన నీతిమంతుడిగా చూపించాలి, ఆయన దేవుడిగా చూపించాలి. హౌ కెన్ వి షో జీసస్ టు ద వరల్డ్? లోకానికి యేసుక్రీస్తును ఏ విధంగా మనం చూపించుకున్నాం? హౌ కెన్ వి షో జీసస్ టు ద వరల్డ్? లోకానికి యేసుక్రీస్తును మనం ఏ విధంగా చూపించగలము అంటే, మన యొక్క నోటి మాటల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా. మనం దీనులుగా జీవిస్తూ ఉంటే ఆ దీనత్వం ఉట్టిపడతా ఉంటుంది. మనం పరిశుద్ధులుగా జీవిస్తున్నాం అనుకోండి, ఓ వీరు సేవించేటువంటి దేవుడు పరిశుద్ధుడు. యథార్థంగా బ్రతుకుతూ ఉంటే ఆ యథార్థతలో యేసుక్రీస్తు ప్రభు లోకానికి కనిపిస్తాడు. నీతిగా బ్రతుకుతూ ఉంటే ఆ నీతిలో యేసుక్రీస్తు ప్రభువును లోకం చూస్తుంది. ప్రియులారా, రక్షణ పొందినటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉంటే నీవిచ్చే ఆ రక్షణ సాక్ష్యంలో ప్రజలు రక్షకుని చూస్తారు. కాబట్టి God wants us to show him to the world in different images. దేవుడు మనం తన్ని లోకానికి వివిధ రకాలుగా చూపించాలని కోరుతున్నాం. యేసు ప్రభు ఒక మాట, జ్ఞానము జ్ఞానమేనని దాని పిల్లల నుండి తెలియపరచుకుంటుంది. లోకానికి దేవుడు తన సంఘం ద్వారా తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నటువంటి దినాలు కనుక ఈ 5 విషయాలు ఈ రాత్రి ఈ గాడిదల గురించి జ్ఞాపకం చేసుకుంటూ మనము ధ్యానం చేశాము. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు లేకుంటే మా జీవితానికి అర్థం ఉండదు ప్రభా. కనుక మిమ్మల్ని కలిగి మేము జీవించుటకు సహాయం చేయండి. మీరు మాతో ఉంటే ప్రభా, ప్రజలు మమ్మల్ని అనేక విధాలుగా చూడగలుగుతారు. మేము ఎంతగానో హెచ్చింపబడతాము. మీ నామ మహిమ నిమిత్తము, మీ రాజ్య వ్యాప్తి నిమిత్తము మమ్మల్ని హెచ్చించేటువంటి వాడు నీవే కనుక
మేము మీతో మీరు మాతో ఉండునట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే మా ప్రభువా, మా దేవా, మాలో ఒక ప్రత్యేకత కనబడినట్లుగా సహాయం చేయండి. లోకంలో నుండి మీరు మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నారు కనుక అటువంటి ప్రత్యేకత మేము కలిగి ఉండటకు మా దేవా మీరు కనికరించి సహాయం చేయండి. మా జీవితంలో ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన జీవితంలో ఎక్కడెక్కడ ఎటువంటి బాధ్యతలు మేము కలిగి ఉన్నామో వాటిని చక్కగా నిర్వహించగలుగుతాం. కావలసినటువంటి మీ కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం. లోకానికి మిమ్మును ప్రభువా పరిశుద్ధుడైన దేవుడిగా, ప్రేమ కలిగినటువంటి దేవుడిగా, సత్యవంతుడిగా, యథార్థవంతుడిగా మేము చూపించడానికి దయచేయండి. దేవుడు రానున్నటువంటి రారాజు, రక్షకుడు మా ప్రభువా ఆయన మిమ్మును మేము చూపించేవారుగా ఉంటూ సహాయం మీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇలా వార ప్రకటనలో ఒకసారి జ్ఞాపకం చేస్తాం. రేపు సోమవారము మరి